హాయ్ అండి. ఈరోజు ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ మీకు ఆవు పాల మీగడతో చూపిస్తున్నాను. మీరు గేదె పాలతో అయినా చేసుకోవచ్చు. ముందుగా ఒక కంటైనర్ తీసుకుని దాంట్లోకి రోజు వచ్చే మీగడని కలెక్ట్ చేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీకు 1 వీక్ కలెక్ట్ చేసుకున్న మీగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్న మీగడ్ని ఒక బౌల్లో తీసుకుని దాన్ని విస్కర్తో బాగా కలపాలి. ఒక 5 to 10 minutes కలుపుతూ ఉంటే మీకు థిక్గా ఫామ్ అవుతుంది. థిక్గా ఫామ్ అయిన మీగడకి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసుకుని మళ్ళీ ఒక 5 minutes పాటు కలపాలండి. కలుపుతూ ఉంటే అప్పుడు మీకు వెన్న మజ్జిగ రెండు సపరేట్ అవుతాయి. సపరేట్ అయిన మజ్జిగని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మనకి వెన్న మిగులుతుంది. దాన్ని బాగా కడగాలి వాటర్ పోసుకుని. కడిగితే దాంట్లో ఇంకా ఎక్సెస్ మజ్జిగ ఉంటే అది కూడా తీసేయండి. ఆ తర్వాత మీకు వెన్న క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు దీన్ని ఒక ప్యాన్లోకి తీసుకుని వెన్న కరిగి నెయ్యి అయ్యేదాకా మరిగిస్తూ ఉండాలండి. అలా మరిగిస్తుంటే మీకు చివర్లో బబుల్స్ ఫామ్ అయ్యి గోల్డెన్ షేడ్ వస్తుంది. అలా గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని దాన్ని పక్కకు పెట్టేసుకోవాలండి. పక్కకు పెట్టేసుకుని అది కూల్ అయిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ తీసుకుని దాన్ని స్టోర్ చేసుకోవాలి. అంతే అండి, మనం సింపుల్గా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యిని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.